తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు లింగాల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు విజయలక్ష్మి, పార్టీ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మల్లయ్య ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలపైన కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మండల పార్టీ అధ్యక్షులు కొత్త నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంతో ప్రజల్లో వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేక కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి తెలంగాణ మహిళా సమాజ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని, కేటీఆర్ ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలకు, కార్యక్రమాలకు తనవంతుగా సలహాలు, సూచనలు చేస్తూ తెలంగాణ ప్రాంత ప్రజలకు లాభం చేకూర్చే విధంగా ఉండాలి. కానీ తెలంగాణ సమాజం సిగ్గుపడేలా మాట్లాడడం అనేది కేటీఆర్ యొక్క అనాలోచిత విధానానికి, అహంకారానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ తన ఆలోచన విధానాన్ని మార్చుకుని తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తెలంగాణ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పకపోతే మహిళలందరూ కలిసి కేటీఆర్ నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మహిళల పట్ల కేటీఆర్ దుర్బుద్ధి మాటలు, మహిళల పట్ల కేటీఆర్ దుర్బుద్ధి మాటలు, మహిళలను దూషించి మాట్లాడిన కేటీఆర్ మాటలు, మహిళల పట్ల కేటీఆర్ మాటలు, మహిళను గౌరవించని కేటీఆర్ ప్రభుత్వం, మహిళను గౌరవించని కేటీఆర్ పార్టీ, మహిళని గౌరవించని కేటీఆర్ పార్టీ. వచ్చిందనా వేక్స్ పెట్టినా జర్రే ఆర్టీసీ సంస్థలో ఉన్న ఉద్యోగస్తులే మెయిన్ కారణమై ఆర్టీసీలో ఉద్యోగస్తులు మెయిన్ పాత్ర పోషించి ఆనాడు అధికారం తీసుకొచ్చి వాళ్ళ కట్టబెడితే ఆనాడు ఆర్టీసీ కార్మికులను పట్టించుకొని ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆర్టీసీ కార్మికులను ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం నిర్వహించడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఎందుకంటే ఇవాళ కొంచెం కించపరిచే విధంగా మహిళలు డ్యాన్స్ చేయొచ్చు, బ్రేక్ డ్యాన్స్ చేయొచ్చు అని కేటీఆర్ ఏదైతే మాట్లాడిందో ఆ మాటలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఏదంటే ఇంకా కేటీఆర్ ఇల్లు కూడా ముట్టడించి కేటీఆర్ అరెస్ట్ చేసేంత వరకు కూడా పోరాటం ఆగనీయమని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.